ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, 2016-18 D.Ed బ్యాచ్ వరకు డిఎస్సిలో అవకాశం ఇస్తారా లేదా అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనం పరిశీలించినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు ఏపీటెట్ ఫలితాల అనంతరమే రిలీజ్ చేస్తామని చెప్పి మనకు ఎస్టర్డే ఒక అప్డేట్ అయితే మనకు అన్ని న్యూస్ ఛానల్స్ మనకు స్క్రోలింగ్ లైన్ కింద రావడం జరిగింది. సో మనకు ఈ యొక్క టెట్ రిజల్ట్స్ని అయితే యాక్చువల్గా ఈరోజు రిలీజ్ చేయాలి. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు ఈ యొక్క టెట్ ఫలితాలను వాయిదా వేసి మనకు ఈ నెల 19న రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో మనం 19 వరకు వెయిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో మనకు 14,000 పైచిలకు పోస్టులు అయితే ఉన్నాయి. అయితే మనకు ఈ యొక్క డిఎస్సిలో 14,000 పైచిలకు పోస్టులని ప్రకటించేస్తారా లేదంటే సగానికి సగం మనకు పోస్టులు చొప్పున మనకు భర్తీ చేస్తారని తెలియాల్సి ఉంది. ఎందుకంటే మనకు డిసెంబర్ నెలలోనే చెప్పడం జరిగింది ఖాళీలు అయితే 14,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయి, కానీ ఆర్థిక శాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదు. వాటి నుంచి కూడా అనుమతి వస్తే తప్పకుండా వాటిని కూడా మనం ఈ యొక్క డిఎస్సిలో కలుపుదామని చెప్పి ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. సో ఆర్థిక శాఖ నుంచి ఇంకా క్లియరెన్స్ రాని పోస్టులు ఇంకా 4,000 నుంచి 5,000 వరకు ఉన్నాయి. సో వీటన్ని మొత్తం పోస్టులు పరిశీలించినట్లయితే 14,500 పైచిలకు పోస్టులు అయితే ఉండడం జరిగింది. కానీ ఆర్థిక శాఖ నుంచి మనకు అనుమతులు అయితే రావాల్సి ఉంది. అంతేకాకుండా మరొకసారి ఈ యొక్క ఖాళీల గురించి మరొకసారి మనకు వివరాలు అయితే సేకరించే ప్రయత్నం అయితే జరిగింది. సో పూర్తి సమాచారం ఈ విధంగా అయితే మనకు రావడం జరిగింది. సో అందుకని చెప్పి ఈ యొక్క ఖాళీల గురించి మరింత స్పష్టమైన సమాచారం రావాలి. అంతేకాకుండా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు కూడా రావాలి. సో అప్పుడే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి తాజా వివరాలు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడే క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాలకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎడ్జిటీకి ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని ఉన్నాయి, ఏ క్యాస్ట్ వారికి ఎన్ని ఉన్నాయి ఖాళీలు. సో ఇటువంటి సమాచారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వీటికి సంబంధించి పూర్తి విశ్లేషణ అయితే మనకు ఉండాలి. కాబట్టి సో నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్ అయితే అవుతుంది. సో లేట్ అయినా సరే మీరు ఏ ఇబ్బంది పడకండి, ఎందుకంటే పోస్టులు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మనకు టెట్ ఫలితాల అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఆ యొక్క నోటిఫికేషన్ రాగానే మీకు మంచి అప్డేట్ అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఏపీ డిఎడ్ 2016-18 బ్యాచ్ వారికి ఏపీ డిఎస్సిలో అవకాశం ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. సో కొన్ని రోజుల క్రితం మనకు టెట్కి సంబంధించి ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా. సో అప్పుడు ఒక ఆర్టికల్ అయితే మనకు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. సో ఆ ఆర్టికల్లో మనకు 2016-18 డిఎడ్ బ్యాచ్ వారికి ఏపీ డేట్లో ఎలా అయితే అవకాశం ఇచ్చామో డిఎస్సిలో కూడా అవకాశం ఇస్తున్నామని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు చెప్పారని చెప్పి మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆ ఆర్టికల్ మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మరలా వీరికి నోటిఫికేషన్లో ఇస్తారా లేదా అవకాశం అనేది ఇంకా తెలియలేదు. బట్ ఆ కొన్ని రోజుల క్రితం మాత్రం ఈ యొక్క ఆర్టికల్లో మనకు ఇవ్వడం అయితే జరిగింది వీరికి అవకాశం ఇస్తున్నట్లుగా. యాక్చువల్గా ఫ్రెండ్స్ చాలా మంది ఏ క్వశ్చన్ అడుగుతున్నారంటే వీరికి ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వలేదు, అంతేకాకుండా వీరి దగ్గర సర్టిఫికేట్లు లేవు, సో వీరికి ఎలా అవకాశం ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. వీరికి ఏపీటెట్కి అప్లై చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా మనకు హాల్ టికెట్ అయితే ఉండాలి. కానీ గంటా శ్రీనివాసరావు గారు వీరికి అవకాశం ఇచ్చారు కదా. సో అదేవిధంగా కూడా మరలా వీరు అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీరికి త్వరగా ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేసినట్లయితే డిఎస్సి కనీసం ఒక 60 రోజులు కనుక గ్యాప్ ఇచ్చారనుకుందాం ఉదాహరణకు. సో వీరికి 60 రోజులు కనుక డిఎస్సికి అవకాశం ఇచ్చినట్లయితే ఈ యొక్క డిఎస్సిలోనే వీరికి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసినట్లయితే వీరికి కూడా వీలైన త్వరగా మనకు అవకాశాలు ఈ యొక్క డిఎస్సి రాయడానికి ఇస్తారన్నమాట. సో ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. అంతేకాకుండా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత, అంతేకాకుండా ఎగ్జామ్ రాసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు ఒక 2-3 నెలలు అయితే జరిగే అవకాశాలు అయితే ఉండవు. సో చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఈ యొక్క టైంలోనే వీరందరికీ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో పాటు వీరికి రిజల్ట్స్ ఇవ్వడంతో పాటు సర్టిఫికేట్లు కూడా ఇష్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధమైన అప్డేట్ని కూడా మీరు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసిన వెంటనే మనకు టీచింగ్ పోస్టులు అయితే ఇచ్చారు కదా. సో ఆ సమాచారం మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. సో వీరికి డిఎస్సిలో అవకాశం ఇచ్చినా సరే వీరు జాబ్ కొట్టడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు డిఎస్సి రాయడానికి మనం చాలా స్ట్రగుల్ అవుతున్నాం. మనకి ఇంకా ఎగ్జామ్స్ ఏమీ లేవు. బట్ వీరి గురించి మనం చూసినట్లయితే వీరు డిఎస్సిలో జాబ్ కొట్టుకున్నా సరే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి. సో ఈ యొక్క ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి ఎక్కువ టైం అయితే ఉండదు నాకు తెలిసి.
సో ఇంత స్ట్రగుల్లో కూడా వీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ ఒక్క సబ్జెక్ట్ మిస్ అయిపోయినా సరే వీరికి డిఎస్సిలో జాబ్ వచ్చి కూడా పోగొట్టుకున్నట్టు అవుతుంది అనమాట. సో అన్ని సబ్జెక్టులు క్లియర్ అయితేనే మనకు డిఎస్సిలో జాబ్ వచ్చినా మనకు పోస్టింగ్ ఆర్డర్ అనేది ఇస్తారు. సో ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో మీరు మీ యొక్క స్టడీస్ మీద ఫోకస్ చేయండి. వేరే వాళ్ళకి అవకాశం వస్తుందా లేదా, వారికి అవకాశం ఇవ్వకూడదు అనేది మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మీకు ఎన్ని పోస్టులు ఉన్నా సరే మీకు కావాల్సింది ఒకే పోస్టు. మీరు డిసిషన్ తీసుకున్నారంటే తప్పకుండా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరలా మనకు ఈ యొక్క డిఎస్సి అనేది వచ్చే అవకాశాలు లేవు ఇన్ని పోస్టులతో, ఇన్ని వేల పోస్టులతో. సో గవర్నమెంట్ అనేది మనకు కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఇన్ని వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేస్తున్నప్పుడు అందరినీ సాటిస్ఫై చేయాలి. సో ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించుకోండి. సో మీరు మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి. సో తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. వీరికి అవకాశం ఇచ్చినా కూడా చూశారు కదా, మనకు వీరికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలి. సో వీళ్ళు పాస్ అవ్వకపోవచ్చు, పాస్ అవ్వచ్చు. డిఎస్సిలో జాబ్ కూడా, డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి కూడా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఆ సబ్జెక్ట్ ఉంచేసుకొని జాబులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీరి గురించి అవకాశం ఇస్తే వీళ్ళు జాబులు కొట్టేసుకుంటారేమో, మాకు జాబులు రావేమో అనే ఆలోచనలు పక్కన పెట్టి మీరు మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈసారి డిఎస్సి అనేది మనకు ఏపీఎస్సి కండక్ట్ చేస్తుంది. సో పేపర్ అనేది ఆసామాషిగా ఉండదు, చాలా టఫ్గా ఉంటుంది. ప్రతి మినిట్ మీకు, ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. బాగా చదవండి. నా ఛానల్ తరపున మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మంచి మెటీరియల్ సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. 2 days నుంచి మన యొక్క ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీ వద్దకు నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా రావడం లేదు. సో అందుకని చెప్పి ఒక ప్రాబ్లం ఫిక్స్ అయ్యేంత వరకు మన యొక్క వేరే ఛానల్ కూడా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఆ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఇది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క ఛానల్లో మీకు నోటిఫికేషన్ మిస్ అయినా సరే ఆ యొక్క ఛానల్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.